తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేశారు. సీసీఐకు అదే పత్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చక్రం తిప్పి కాసులు దండుకున్నారు. అంతిమంగా పంట పండించిన రైతులు నష్టపోయారు. సీసీఐ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు దళాలతో కుమ్మక్కై గోల్మాల్ చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పేరిట జరిగిన మాయాజాలంపై విజిలెన్స్ శాఖ నివేదికతో 7 జిల్లాల మార్కెట్ కార్యదర్శులపై ప్రభుత్వం వేటు వేసింది. అసలు గోల్మాల్ ఎలా జరిగింది, ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? పూర్తి సమాచారం మా వరంగల్ ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పత్తి కొనుగోలులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ చేపట్టినటువంటి విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వరంగల్, జనగామ, భద్రాచలం, పెద్దపల్లి, ఆదిలాబాద్ సంబంధించిన మార్కెట్ కార్యదర్శిపై వేటు పడింది. అలాగే మిగిలిన అధికారులపై అంటే ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. ఇక పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన అధికారుల మీద కూడా, వ్యవసాయ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో వ్యవసాయ అధికారులంతా ఉన్నారు. అసలు ఈ సీజన్లో నిజంగా పండించినటువంటి పత్తిని పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. అలాగే మొత్తం ఎటు చూసినా కూడా వైరస్, ఇతర తెగుళ్ల వ్యాప్తి కారణంగా సగానికి సగం పైగా కూడా దిగుబడి తగ్గిపోయింది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాలేక పత్తి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పలుమార్లు వరంగల్ ఎనుమాముల మార్కెట్తో సహా చాలా చోట్ల ఆందోళన చేపట్టారు. తమకు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి ఆందోళన చేపట్టాడు. అయితే ఇదే సమయంలో రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే పత్తిని ఎక్కువ ధరకు అమ్ముకొని వీళ్ళు కాసులు దండుకున్నారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై. అలాగే దీనికి అధికారులు కూడా సహకరించారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఎలా జరిగింది ఇదేంత అంటే మొత్తం సహజంగా పండించిన పంట అయినా వ్యవసాయ అధికారుల దగ్గర వివరాలు నమోదు చేసుకోవాలి. కానీ కొంతమంది రైతులు నమోదు చేసుకోలేదు. అయితే మార్కెట్లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉన్నా కూడా వారికి అక్కడ నమోదు చేసుకునే అర్హత లేకుండా చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఈ మాన్యువల్గా ఈ రైతుల పేరుటనే ధృవీకరణ పత్రాలు పొందారు. ఆ తర్వాత వాటి సహాయంతో రైతులే సీసీఐకి కొనుగోలు చేసేటట్టుగా చేశారు. మొత్తం మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈసారి 42.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అలాగే సీసీఐ 302 కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే 20.15 లక్షల టన్నుల మేర సీసీఐ పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఇందులో 5 లక్షల టన్నుల మేర ఈ అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించారు. దాదాపు ఇంచుమించు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పత్తి కొనుగోలు కేంద్రాల నుంచి. అలాగే ఇక వరంగల్, జనగామ జిల్లాల్లో 4 అంటే ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోటి 4,000కు పైగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోటి ఈ వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ఈ దందా సాగించారు. మొత్తం 50 లక్షల మేర అక్రమాలు జరిగాయి. అలాగే ఖమ్మంలో కూడా చూసుకుంటే 35 లక్షల మేర అవకతవకలు జరిగినట్టుగా ఈ విజిలెన్స్ అధికారులు దృష్టికి వచ్చింది. అలాగే సిద్దిపేట జిల్లా చినకోడూరులో 500 పైగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు 30 లక్షల మేర అక్రమాలు జరిగాయి. అంటే ఈ మొత్తం ఈ వ్యవసాయ మార్కెట్లో ఏదైతే పత్తి ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పత్తిని పండించినటువంటి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రాలేదు. అలాగే వైరస్ తెగుళ్ల కారణంగా కూడా ఈ మొత్తం పంటను కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయితే పండించిన పంటకు సరైన ధర రాలేదు. కానీ ఆ రైతు పేరు చెప్పి ఇటు వ్యాపారులు, దళారులు అలాగే కొంతమంది అధికారుల సహాయంతో ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరుతోటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,00,000 పైగా ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోటి కోట్లాది రూపాయలు దండుకున్నారన్నట్టుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఇప్పటికే 7 మార్కెటింగ్ కార్యదర్శిపై వేటు పడింది 4 రోజుల క్రితం. అయితే ఇది ప్రాథమిక విచారణ, ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక అందించాల్సింది. దాంతో మిగిలిన వ్యవసాయ అధికారుల మీద కూడా వేటు పడుతుందనే సమాచారం ఉంది. మొత్తానికైతే ఇటు రైతుకు రేయింబగళ్ళు కష్టపడి పంట పండించిన రైతుకు మద్దతు ధర రాలేదు. కానీ రైతు పేరు చెప్పి మాత్రం వ్యాపారులు, దళారులు అలాగే అధికారులు కూడా కోట్లాది రూపాయలు దండుకున్నారు.